అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే ఘోరమైన, క్షమించరాని ఏకైక పాపం షిర్క్. షిర్క్ అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గుణాలను, అధికారాలను లేదా ఆయనకు మాత్రమే చెందాల్సిన ఆరాధనలను, పూజలను సృష్టికి ఆపాదించడం. అల్లాహ్ తాలా పవిత్ర ఖురాన్లో షిర్క్ గురించి ఎంత స్పష్టంగా హెచ్చరించాడో చూడండి. ఖురాన్ ఆధారం: నిశ్చయంగా అల్లాహ్ తనకు షిర్క్, భాగస్వామ్యం కల్పించబడటాన్ని ఎన్నటికీ క్షమించడు. అది తప్ప మిగిలిన ఏ పాపాన్నైనా తను కోరుకున్న వారికి క్షమిస్తాడు. అల్లాహ్కు షిర్క్ చేసినవాడు ఘోరమైన అపచారానికి ఒడిగట్టినట్లే. సూరా అన్నిసా 4:48. మరోచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ఖురాన్ ఆధారం: ఎవరైతే అల్లాహ్కు షిర్క్ చేస్తారో అల్లాహ్ వారిపై స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకాగ్ని అవుతుంది. సూరా అల్మాయిదా 5:72. దర్గాలు, సమాధులను పూజించడం. మన సమాజంలో చాలామంది దర్గాల దగ్గరకు వెళ్లి చాదర్లు సమర్పించడం, అక్కడ మ్రొక్కడం, చనిపోయిన మహాత్ముల, వలీల ద్వారా తమ కోరికలు తీర్చమని వేడుకోవడం చూస్తుంటాం. ఇది ముమ్మాటికి షిర్క్ అవుతుంది. మరణించిన వారు ఏమీ చేయలేరు. ఖురాన్ ప్రకారం చనిపోయిన వారు ఎంతటి పుణ్యాత్ములైనా సరే, వారు ఇతరులకు లాభం లేదా నష్టం చేకూర్చలేరు. ఖురాన్ ఆధారం: అల్లాహ్ను వదిలి మీరు వేడుకునేవారంతా మీలాంటి సృష్టితాలే, దాసులే. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే మీరు వారిని వేడుకోండి, వారు మీ పిలుపునకు సమాధానమివ్వాలి. సూరా అలారాఫ్ 7:1-9. ప్రార్థన కేవలం అల్లాహ్కే చెందాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. హదీత్ ఆధారం: ప్రార్థన, దుఆ నే అసలైన ఆరాధన. తిర్మిజీ: కాబట్టి దుఆ అనేది కేవలం అల్లాహ్ను మాత్రమే అడగాలి, చనిపోయిన వలీలను కాదు. సమాధులపై కట్టడాలు నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులను పూజా స్థలాలుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. హదీత్ ఆధారం: సమాధులపై సున్నం కొట్టడాన్ని, వాటిపై కూర్చోవడాన్ని మరియు వాటిపై గోపురాలు, దర్గాలు వంటి కట్టడాలు నిర్మించడాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. సహీహ్ ముస్లిం 3. చెట్లు, కర్రలను పూజించడం. కొందరు రావి చెట్టు, వేప చెట్టు వంటి వాటికి దారాలు కట్టడం, కర్రలతో చేసిన వస్తువులకు పవిత్రత ఆపాదించి పూజించడం చేస్తుంటారు. వీటికి స్వయంగా తమను తాము రక్షించుకునే శక్తే లేదు. సృష్టిని పూజించకూడదు. చెట్లను అల్లాహ్ మానవుల అవసరాల కోసం సృష్టించాడు. వాటిని పూజించమని చెప్పలేదు. ఖురాన్ ఆధారం: సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగ ప్రమాణం, సద్దా చేయకండి. వాటిని సృష్టించిన అల్లాహ్కే సద్దా చేయండి, ఒకవేళ మీరు ఆయననే ఆరాధించేవారైతే. సూరా ఫుస్సిలత్ 41:37. దా తన్వాత్ హదీత్ సంఘటన: హునైన్ యుద్ధ సమయంలో కొందరు కొత్తగా ముస్లింలైన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో, ఓ ప్రవక్త, అవిశ్వాసులకు దా తన్వాత్ అనే ఒక పవిత్రమైన చెట్టు ఉన్నట్లు మాకు కూడా ఒక చెట్టును నిర్ణయించండి, దానిపై మా ఆయుధాలు తగిలించి ఆశీర్వాదం పొందుతాం అని అడిగారు. హదీత్ ఆధారం: అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహంతో ఇలా అన్నారు: అల్లాహు అక్బర్. ఇది మూసా అలైహి సలాం జాతి ప్రజలు మాకు కూడా ఒక దేవుణ్ణి చేసి ఇవ్వు అని అడిగినట్లే ఉంది. నిశ్చయంగా మీరు పూర్వపు అజ్ఞాన పద్ధతులనే అనుసరిస్తున్నారు. తిర్మిజీ: కాబట్టి ఏ చెట్టుకు, కర్రకు దైవిక శక్తులు లేవు. 4. రాళ్లను, విగ్రహాలను పూజించడం. రాళ్లతో విగ్రహాలు చేసి వాటికి నైవేద్యాలు పెట్టడం, అవి తమ కష్టాలు తీరుస్తాయని నమ్మడం అత్యంత ప్రాచీనమైన షిర్క్ రూపం. ఇబ్రాహీం అలైహి సలాం హితబోధ. ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం తన జాతి ప్రజలు రాళ్లను పూజిస్తుంటే ఇలా ప్రశ్నించారు. ఖురాన్ ఆధారం: మీ చేతులతో మీరే చెక్కుకున్న వాటిని మీరే పూజిస్తారా? నిజానికి మిమ్మల్ని, మీరు చేసే పనులను సృష్టించింది అల్లాహే. సూరా అస్సాఫాత్ 37:95-96. రాళ్లకు వినే శక్తి లేదు,
రాళ్ళు మాట్లాడలేవు, వినలేవు, లాభ నష్టాలు కలిగించలేవు. ఖురాన్ ఆధారం: మీరు వారిని పిలిచినా వారు మీ పిలుపును వినలేరు. ఒకవేళ విన్నా మీకు సమాధానం ఇవ్వలేరు. పైగా తీర్పు దినాన వారు మీరు చేసిన ఈ షిర్క్ను, పూజలను తిరస్కరిస్తారు. సూరా ఫాతీర్ 35:14. జంతువులను పూజించడం. ఆవు, పాము, సింహం వంటి జంతువులను దైవస్వరూపాలుగా భావించి పూజించడం కూడా ఇస్లాం ప్రకారం తీవ్రమైన నేరం. జంతువులను అల్లాహ్ మనుషుల సేవ కోసం సృష్టించాడు. సృష్టిలో అత్యున్నతుడైన అష్రఫుల్ మఖ్లూకాత్ మానవుడు తనకంటే తక్కువ స్థాయి ఉన్న జంతువుల ముందు తల వంచడం మానవ మేధస్సుకే అవమానం. జంతువులు కేవలం సృష్టితాలు. ఖురాన్ ఆధారం: ఆయనే మీ కొరకు పశువులను సృష్టించాడు. వాటిలో మీకు చలిని తట్టుకునే దుస్తులు, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి నుండి మీరు ఆహారాన్ని కూడా పొందుతారు. సూరా అన్-నహ్ల్ 16:05. సేవ కోసం ఇచ్చిన జంతువులను పూజించడం అల్లాహ్ ఇచ్చిన అధికార పరిధిని ఉల్లంఘించడమే అవుతుంది. నా ప్రియమైన సోదరులారా, ఈ సృష్టిలో ఉన్న దేని ముందు తల వంచినా అది మన ఇహపరాల జీవితాలను నాశనం చేస్తుంది. మనం ప్రతి నమాజులో చదివే సూరా ఫాతిహాలోని ఒకే ఒక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇయ్యాక నందు వ ఇయ్యాక నస్తయీన్. ఓ అల్లా, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, నీ నుండి మాత్రమే సహాయం అర్థిస్తాము. సూరా అల్-ఫాతిహా 1:5. కనుక దర్గాలు, చెట్లు, రాళ్ళు, జంతువుల వంటి సృష్టితాల వైపు కాకుండా వీటన్నింటినీ సృష్టించిన ఆ ఏకైక దేవుడైన అల్లాహ్ వైపు మాత్రమే మన మనసులను తిప్పుదాం. షిర్క్ అనే ఘోర పాపం నుండి మనల్ని, మన కుటుంబాలను అల్లాహ్ కాపాడుగాక. ఆమీన్. ఈ ప్రసంగాన్ని మీరు ఖురాన్ ఆయత్లు మరియు హదీసుల రిఫరెన్స్లతో స్పష్టంగా వినిపిస్తే వినేవారికి చాలా ప్రభావవంతంగా అర్థమవుతుంది. 1. మనుషులను మరియు వారి విగ్రహాలను పూజించడం. ఇస్లాం ప్రకారం ఎంతటి గొప్ప రాజైనా, నాయకుడైనా, గురువైనా సరే మనుషులందరూ అల్లాహ్ సృష్టితాలే. ఒక మనిషి ఇంకొక మనిషికి సాష్టాంగ ప్రమాణం, సగ్గా చేయడంగానీ, దైవత్వ స్థానాన్ని ఇవ్వడంగానీ ఇస్లాంలో పూర్తిగా నిషిద్ధం. మనుషులంతా సమానమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. హదీత్ ఆధారం: ఓ ప్రజలారా, మీ అందరి ప్రభువు ఒక్కడే. మీ తండ్రి ఆదం ఒక్కరే. ఏ అరబ్బీకి అరబ్బేతరునిపైగాని, ఏ తెల్లవానికి నల్లవానిపైగాని ఎలాంటి ఆధిక్యత లేదు. ఆధిక్యతకు ఏకైక కొలమానం దైవభీతి, తఖ్వా మాత్రమే. ముస్నద్ అహ్మద్. మనిషికి సద్దా చేయడం నిషిద్ధం. గౌరవంతోనైనా సరే ఒక మనిషి మరో మనిషికి తల వంచకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. హదీత్ ఆధారం: నేను గనక ఒక మనిషిని ఇంకొక మనిషికి సద్దా చేయమని ఆజ్ఞాపించేవాడినైతే భార్యను తన భర్తకు సద్దా చేయమని ఆజ్ఞాపించేవాడిని, కాని ఇస్లాంలో అల్లాహ్కు తప్ప ఎవరికీ సద్దా లేదు. తిర్మిజీ. 2. ప్రవక్తలను పూజించడం, ప్రాఫెట్ వర్షిప్. ప్రవక్తలు, అంబియాలు మానవులలో అత్యంత పవిత్రులు, గౌరవనీయులు. అల్లాహ్ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు వచ్చిన వారేగాని వారు దేవుళ్ళు కారు. వారిని దేవుళ్ళుగా మార్చడం లేదా వారి సమాధులను పూజించడం తీవ్రమైన షిర్క్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరిక. ప్రవక్త తన మరణ పడకపై ఉండి కూడా తన అనుచరులను ఇలా హెచ్చరించారు. హదీత్ ఆధారం: యహూదీలు, యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ శాపం ఉండుగాక. ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను పూజా స్థలాలుగా, మస్జిద్లుగా మార్చుకున్నారు. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గురించి కూడా ఇలా స్పష్టం చేశారు. హదీత్ ఆధారం: క్రైస్తవులు మరియం కుమారుడైన ఈసాను అమితంగా పొగిడి దేవుణ్ణి చేసినట్లు మీరు నన్ను హద్దులు దాటి పొగడకండి. నేను కేవలం అల్లాహ్ యొక్క దాసుడిని మాత్రమే. కాబట్టి నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి. సహీహ్ బుఖారీ. 3. ఈసా అలైహిస్సలాం, యేసు ప్రభువు,
ను పూజించడం. క్రైస్తవ సోదరులు ఈసా అలైహిస్సలాం, యేసు ను దేవుని కుమారుడిగా లేదా దేవుని రూగా భావించి పూజిస్తారు. కాని ఇస్లాం ప్రకారం ఆయన అల్లాహ్ పంపిన అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరు మాత్రమే, ఆయన దేవుడు కారు. ఈసా అసా ను పూజించడాన్ని ఖురాన్ తీవ్రంగా ఖండించింది. ఈసా అసా కేవలం ప్రవక్త మాత్రమే. ఖురాన్ ఆధారం మరియం కుమారుడైన మసీహ్ ఈసా ఒక ప్రవక్త మాత్రమే. ఆయన కంటే ముందు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి పరమ సత్యవంతురాలు. వారిద్దరూ సాధారణ మనుషులలాగే ఆహారం తినేవారు. సూరా అల్-మాయిదా 5:75 ఆహారం తినేవాడు దేవుడు కాలేడు, ఎందుకంటే దేవునికి ఎలాంటి అవసరాలు ఉండవు. తీర్పు దినాన అల్లాహ్ మరియు ఈసా అసా ల మధ్య సంభాషణ. రేపు ప్రళయ దినాన అల్లాహ్ ఈసా అసా ను అందరి ముందు ప్రశ్నిస్తాడు. దానికి ఆయన ఇచ్చే సమాధానాన్ని ఖురాన్ ఇప్పుడే మనకు తెలియజేసింది. ఖురాన్ ఆధారం అల్లాహ్ ఇలా అడిగినప్పుడు, ఓ మరియం కుమారుడైన ఈసా, అల్లాహ్ను వదిలి నన్ను, నా తల్లిని దైవాలుగా చేసుకోమని నీవు ప్రజలతో చెప్పావా? దానికి ఈసా ఇలా అంటాడు, నీవు అత్యంత పవిత్రుడవు. నాకు ఏమాత్రం అర్హత లేని మాటను నేను ఎలా చెప్పగలను? నేను ఒకవేళ అలా అని ఉంటే అది నీకు తెలిసే ఉంటుంది. నీవు నాకు ఆజ్ఞాపించిన దాన్ని తప్ప నేను వారితో మరేమీ చెప్పలేదు. అది, నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని. సూరా అల్-మాయిదా 5:1-6-117. ప్రసంగం ముగింపు పాయింట్ కన్క్లూజన్. కాబట్టి సోదరులారా, ఒక సాధారణ మనిషి అయినా, రాళ్లు రప్పలైనా, లేదా అల్లాహ్కు అత్యంత ప్రియమైన ప్రవక్తలైన యేసు, ఈసా అలైహిస్సలాం అయినా సరే, సృష్టిలో ఏ ఒక్కరికీ పూజించబడే అర్హత లేదు. ఆరాధనలు, ప్రార్థనలు, మొక్కుబడులు అన్నీ కేవలం విశ్వాల ప్రభువైన ఆ ఒక్క అల్లాహ్కు మాత్రమే చెందాలి. ఖురాన్ ఆధారం ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనకు మాత్రమే సర్వస్తోత్రాలు చెందుతాయి. సూరా అల్-ఖసస్ 28:70. చాలా అద్భుతమైన మరియు కీలకమైన పాయింట్. ఇస్లాంలో బ్రతికి ఉన్నవారిని సహాయం అడగడానికి, చనిపోయిన వారిని సహాయం అడగడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బ్రతికి ఉన్నవారిని వారి పరిధిలో ఉన్న సహాయం, ఉదాహరణకు కాస్త అప్పు అడగడం, బరువులు ఎత్తమనడం, దుఆ చేయమనడం, అడగడం షిర్క్ కాదు, అది ముమ్మాటికీ అనుమతించబడింది. కాని చనిపోయిన వారిని వేడుకోవడం షిర్క్ అవుతుంది, ఎందుకంటే చనిపోయిన వారికి ఇక్కడి విషయాలు ఏమీ తెలియవు, వారు వినలేరు, సహాయం చేయలేరు. దీనికి సంబంధించిన స్పష్టమైన ఖురాన్ మరియు హదీస్ ఆధారాలు. 1. బ్రతికి ఉన్నవారిని సహాయం అడగవచ్చు. దానికి ఆధారం పవిత్ర ఖురాన్లో ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్రలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను అల్లాహ్ ఇలా పేర్కొన్నాడు. ఖురాన్ ఆధారం అప్పుడు అతని, మూసా పక్షానికి చెందిన వ్యక్తి అతని శత్రుపక్షానికి చెందిన వ్యక్తిపై పోరాడటానికి అతనిని సహాయం కోరాడు. దాంతో మూసా అతనికి ఒక గుద్దు గుద్దాడు, అతని ప్రాణం పోయింది. సూరా అల్-ఖసస్ 28:15. వివరణ: ఇక్కడ బ్రతికి ఉన్న వ్యక్తి మూసా అసా ను సహాయం అడిగాడు. మూసా అసా సహాయం చేశారు. దీనిని అల్లాహ్ తప్పు పట్టలేదు. మానవ పరిధిలో ఉన్న పనుల కోసం బ్రతికి ఉన్నవారిని సహాయం అడగడం ధర్మసమ్మతం. చనిపోయిన వారికి ఏమీ తెలియదు, వారు వినలేరు. ఆధారాలు: మనిషి చనిపోయిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంతో అతని సంబంధం తెగిపోతుంది. వారు సమాధి, బర్జక్ జీవితంలో ఉంటారు. వారికి ఇక్కడ ఎవరు పిలుస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. ఖురాన్ ఆధారం 1. నిశ్చయంగా నీవు చనిపోయిన వారికి నీ పిలుపును వినిపించలేవు, అలాగే వెనుదిరిగి పారిపోయే చెవిటివారికి కూడా నీ పిలుపును వినిపించలేవు. సూరా అన్-నమ్ల్ 27:80. ఖురాన్ ఆధారం 2. జీవించి ఉన్నవారు, మరణించినవారు సమానం కాజాలరు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు, మరియు సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు. సూరా ఫాతీర్ 35:22. ఖురాన్ ఆధారం 3. అల్లాహ్ను వదిలి
తీర్పు దినం వరకు తమకు ఎలాంటి సమాధానం ఇవ్వలేని వారిని వేడుకునే వానికంటే పెద్ద మార్గభ్రష్టుడు, అజ్ఞాని ఎవడుంటాడు? పైగా వారు, సమాధులలో ఉన్నవారు, వీరి పిలుపుల గురించే అప్రమత్తంగా, ఏమీ తెలియని స్థితిలో ఉన్నారు. సూరా అల్-అహ్కాఫ్ 46:5. 3. చనిపోయిన తర్వాత మనిషి ఏ సహాయమూ చేయలేడు. హదీస్ ఆధారం. మనిషి చనిపోయిన తర్వాత అతను ఇతరులకు సహాయం చేయడం దేవుని పక్కన పెడితే స్వయంగా తన పుణ్యాల ఖాతాను కూడా పెంచుకోలేడు. హదీస్ ఆధారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మనిషి చనిపోయినప్పుడు అతని సమస్త కర్మల ద్వారాలు మూసివేయబడతాయి. కాని 3 విషయాల ద్వారా పుణ్యాలు అందుతూనే ఉంటాయి. 1. సదఖాయే జారియా, నిరంతర దానం. 2. ఇతరులకు ఉపయోగపడే విద్య. 3. అతని కొరకు దుఆ చేసే యోగ్యుడైన సంతానం. సహీహ్ ముస్లిం. వివరణ: ఈ హదీస్ ప్రకారం చనిపోయిన వ్యక్తి కర్మల ద్వారాలే మూసుకుపోయాయి. ఆయన వేరేవాళ్ల కష్టాలు తీర్చడం లేదా ఇక్కడి వారి పిలుపులు విని సహాయం చేయడం అనేది అసాధ్యం. చిన్న ఉదాహరణ. సోదరులారా, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు బావిలో పడిపోతే మనం అతనికి తాడు వేసి కాపాడమని బ్రతికున్న మరో వ్యక్తిని అడగవచ్చు. అది షిర్క్ కాదు. కాని అదే వ్యక్తి చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు మనం బావిలో పడి, ఓ వలీ, నన్ను కాపాడు అని సమాధిని వేడుకుంటే అది షిర్క్ అవుతుంది. ఎందుకంటే బ్రతికున్న వ్యక్తికి వినే, సహాయం చేసే శక్తిని అల్లాహ్ ఇచ్చాడు, కాని చనిపోయిన వ్యక్తికి ఆ శక్తులన్నీ తెగిపోయాయి. చనిపోయిన వారిని వేడుకోవడం అంటే వారిని దేవుడితో సమానం చేయడమే. బ్రతికున్న వారిని అడగడం సహజమైన సహాయం. అస్బాబ్. చనిపోయిన వారిని అడగడం